ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవల కాలంలో అనధికారిక సైనిక సంఘర్షణ ప్రపంచ దృష్టిని మరల్చింది. ముఖ్యంగా ఈ రెండు దేశాలు అణ్వాయుధాలు కలిగిన శక్తులు కావడంతో ఆందోళనలు మరింత తీవ్రతరమయ్యాయి. అయితే ఈ ఉద్రిక్తతలు కేవలం ఇరు దేశాలకు మాత్రమే కాకుండా గ్లోబల్ శాంతికి కూడా ముప్పు కలిగించే అవకాశం ఉందని అంతర్జాతీయ సమాజం భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో గ్రూప్ ఆఫ్ 7 దేశాలు నేడు ఒక సంయుక్త ప్రకటన ద్వారా భారత్ పాకిస్తాన్లను సైనిక సంఘర్షణను తక్షణమే తగ్గించుకోవాలని కోరుతున్నాయి. ఈ సంక్షోభానికి వేగవంతమైన శాశ్వతమైన దౌత్య పరిష్కారం కోసం తాము మద్దతు ఇస్తున్నామని G7 దేశాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక G7 దేశాలంటే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఉంటాయి. అలాగే యూరోపియన్ యూనియన్ ఉన్నత ప్రతినిధి కూడా G7 సమావేశంలో పాల్గొంటుంది. అయితే ఈ దేశాలన్నీ పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించాయి. ఈ దాడి అమాయక పౌరుల ప్రాణాలను బలిగొన్నందుకు వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంయుక్త ప్రకటనలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. సరిహద్దు రేఖ వెంబడి ఉన్న పౌరుల భద్రత, శ్రేయస్సును గురించి తాము ఆందోళనలో ఉన్నామని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, శాంతియుత స్థిరమైన పరిష్కారం కోసం భారత్ పాకిస్తాన్లు ప్రత్యక్ష సంభాషణలలో పాల్గొనాలని వారు ప్రోత్సహించారు. ఇక ఈ సందర్భంలో దౌత్య చర్చలు కీలకమని G7 దేశాలు స్పష్టం చేశాయి. ఇక్కడ G7 అనేది ఒక అనధికారిక కూటమిగా 1970లలో ఆర్థిక విధానాల సమన్వయం కోసం ఏర్పడినప్పటికీ ఇప్పుడు భద్రత, వాతావరణ మార్పులు, ఆరోగ్య సంక్షోభాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వంటి విస్తృతమైన ప్రపంచ సమస్యలను పరిష్కరించే ఓ కూటమిగా ఉన్నాయి. దీనికి శాశ్వత కార్యాలయం, చట్టపరమైన అధికారం లేనప్పటికీ G7 దాని సభ్యుల రాజకీయ, ఆర్థిక శక్తి కారణంగా ప్రభావవంతమైనదిగా చెప్పవచ్చు. ఇక ఇదిలా ఉంటే యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఈ ఉద్రిక్తతలు తీవ్రమైన పరిణామాలకు దారి తీయవచ్చని హెచ్చరిస్తున్నారు. రెండు దేశాలను సంయమనం పాటించాలని, దౌత్య మార్గాల ద్వారా పరిష్కారం చూడాలని కోరుతున్నారు. యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్లతో చర్చలు కూడా జరిపారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రత్యక్ష సంభాషణను ప్రోత్సహించారు. యూకే ఫారిన్ సెక్రటరీ డేవిడ్ లామీ కూడా రెండు దేశాలతో సంప్రదింపులు జరిపారు. ఇక చైనా, ఇరాన్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు కూడా రెండు దేశాలను సంయమనం పాటించాలని కోరుతున్నాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నాయని ప్రకటిస్తున్నాయి. ఇక ఇజ్రాయెల్ మాత్రం భారత్కు మద్దతు ప్రకటించింది. ఉగ్రవాదంపై ఆత్మరక్షణ హక్కును సమర్థించింది ఇజ్రాయెల్.